శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు, 2026 సంవత్సరంలో ఏం జరగబోతున్నాయి, ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి. బ్రహ్మం గారు చెప్పినవి ఏం జరిగాయి, ఇక ముందు ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మం గారు వీరి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి. శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారని చెప్పారు. 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు. ఒక మహిళ 16 ఏళ్ల రాజ్యం ఏలుతుంది. అంటే ఇందిరా గాంధీ గురించి 500 ఏళ్ల క్రితమే చెప్పారు. మనల్ని అష్టకష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు మరెన్నో రాబోతున్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైపోతాయని చెప్పారు. అన్ని పళ్ళు కూడా రసాయనాలతో పూర్తిగా కలుషితం అయిపోతాయని చెప్పారు. ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక్క పండు కూడా పండించడం లేదు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కాన్పుకి 7 పిల్లలకి జన్మనిస్తుంది. ఎంతో మంది స్వాములు తామే దేవుళ్లమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. నోటి మాట జనం నమ్మరు. కాగితాల మీద రాసే వాటికే విలువ ఉంటుంది. ఆడవాళ్ల మీద ఘోరాలు ఎక్కువైపోతాయి. జనసంఖ్య మనం ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. మనుషుల కోపానికి అడ్డు-అదుపు లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవడం ఎక్కువ అవుతుందని చెప్పారు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధాలు భూకంపాలు లాంటివి వచ్చి భారతదేశం బాగా పాడైపోతుందంట. అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్లు సిగ్గు వదిలి తిరుగుతారని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పటి వరకు జరిగినవి తెలుసుకున్నాం, ఇక భవిష్యత్తులో ఇంకా జరగబోయే వాటి గురించి తెలుసుకుందాం. దాదాపుగా 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగా నది మాయమవుతుందని బ్రహ్మం గారు చెప్పారు. 2040లో 40 రోజుల పాటు కాశీలో ఉన్న గంగా నదిలో నీరు ఉండదని చెప్పారు. ఇప్పటివరకు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి. మరెన్నో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో వివరించారు. యుద్ధాలు జరుగుతాయి. వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం. అత్యావసర సరుకుల ధరలు చాలా పెరిగిపోతాయి. అలాగే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుంది. గొప్ప క్షేత్రమైన తిరుమల స్వామి వారి ఆలయ సంపదను 6 మంది గజ్దొంగలు దోచుకుంటారు. దీంతో ఆ స్వామివారి కుడి భుజం అదరడం మొదలవుతుందంట. కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతారంట. భూమి కొద్దిగా సముద్రంలోకి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందంట. కృష్ణా నది మధ్యలో బంగారపు రథం బయటపడుతుంది. అది చూసిన ప్రజల కళ్ళు పోతాయంట. రోజు రోజుకి అధర్మం పెరిగిపోయి కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయంట. పర్వతాల నుండి ఒక ముసలి వస్తుంది. అలా 8 రోజుల పాటు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేక వలె అరిచి మాయమైపోతుందంట. కలియుగం 5000 ఏళ్లు పూర్తయ్యేసరికి బెంగళూరు కామాక్షి విగ్రహం నుండి రక్తం కారుతుంది. ఆకాశంలో 2 బంగారం హంసలు పుట్టి ఊరు వాడా సంచరిస్తూ ఉంటాయంట. అలాగే అత్యాశకు పోయి ఈ హంసలను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతో మంది మరణిస్తారంట. శ్రీశైలం శిఖరంపై అగ్ని వర్షం కురుస్తుంది. ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది. ఆ రంకె వల్ల ఎంతో మంది మరణిస్తారు. 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయుల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తానని బ్రహ్మం గారు తేలిపారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి.